సలావారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మాట్లాడుకుందాం. అప్పుడే ఆ సినిమాకి 20 ఏళ్ళ అని అంటున్నారు. 2004 మే 7th. ఇప్పటిలాగే అప్పుడు కూడా ఎండలు మండిపోతున్నాయి. స్కూళ్ళు కాలేజీలకు హాలిడేస్, ఓటీటీలు లేవు కాబట్టి ఇక వినోదం అంటే థియేటర్సే. అలా ఆ రోజు రిలీజ్ అయ్యి ఆర్య మార్నింగ్ షో డివైడ్ టాక్ వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ కావడంతో ప్రేక్షకులు వన్ సైడ్ రిజల్ట్ ఇవ్వలేకపోయారు. కట్ చేస్తే 125 days టాలీవుడ్లో ట్రెండ్ సెట్. 20 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న ఆ సినిమా గురించి డైరెక్టర్ సుకుమార్ గారు ఏమంటారంటే, కాకినాడలోని ఓ కాలేజ్లో మ్యాథ్స్ లెక్చరర్గా వర్క్ చేసేటువంటి సుకుమార్ గారికి సినిమాలపై ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతో ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయారు. అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం అందుకున్నారు. ఆ పని చేస్తూనే తను కథ రాసుకున్నారు. అదే సమయంలో రాజు గారు ప్రొడ్యూసర్గా వివి వినాయక్ గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి దిల్కి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. దిల్ సక్సెస్ అయితే నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా, కథ సిద్ధం చేసుకో అని చెప్పి రాజుగారు మాట ఇచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో రాజుగారిని అందరం దిల్ రాజు అని చెప్పి పిలవటం ప్రారంభించేసాం. అలా పేరు మారిపోయింది. ఆ విజయోత్సాహంలో ఉన్నటువంటి ఆయన సుకుమార్ గారు చెప్పిన కథ విన్నారు. బాగుంది కానీ కమర్షియల్గా హిట్ కాదేమో అని చెప్పి అనుకున్నారు. చాలా చర్చలు. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక దిల్ స్పెషల్ షోకి అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళటం, అతని చలాకితనం అలాగే ఆయన కామెడీ టైమింగ్ అంతా చూసి నా హీరో లాంటి క్యారెక్టర్ ఉంది అని చెప్పి సుకుమార్ గారు అనుకోవడం జరిగింది. మనసులో మాట దిల్ రాజు గారికి చెబితే ఆయన వెంటనే వెళ్ళి అర్జున్ గారితో మాట్లాడడం. గంగోత్రి తర్వాత ఎన్నో కథలు విని విసిగిపోయినటువంటి ఆయన వీళ్ళు చెప్పేది రొటీన్ స్టోరీ అనుకుని వద్దనటం, ఎట్టకేలకు విన్నాక అదుర్స్ అనటం, అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు సైతం ప్రాజెక్టుకు ఎస్ చెప్పటం, ఈ ట్రెండ్ ఈ లవ్ స్టోరీకి నచికేత అని చెప్పి టైటిల్ పెట్టాలనుకున్నారు. చివరికి ఆర్య అని ఫిక్స్ అయ్యారట. తెలుసా?